హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ వీడియోలో మెరిట్ లిస్ట్ అప్డేట్తో పాటు మనకి వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి వివో 1 అలాగే వివో 2కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటికి తేడా ఏంటని వివో 1 అలాగే వివో 2కి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది, అప్లికేషన్లో రీఅప్లోడ్ అని అప్లికేషన్ స్టేటస్లో రీఅప్లోడ్ అని కనిపిస్తే ఏం చేయాలి, ఒకవేళ వివో 1 అప్రూవ్డ్ లేదా వివో 2 అప్రూవ్డ్ అని వస్తే ఏం చేయాలి అనేది కంప్లీట్గా మన ఛానల్లో ఈ వీడియోలో అనేది మనం డిస్కస్ అయితే చేసుకున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా పారామెడికల్ లేదా బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సుకి సంబంధించి ఈ వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు వచ్చిన పర్సంటేజ్కి మంచి కాలేజ్ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఈ కాలేజ్ అనేవి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిన టైంలో మన ఛానల్ అయితే పెడతాను. సో మీకు సంబంధించిన పర్సంటేజ్కి వచ్చేసి కాలేజెస్ అనేది రెడీ చేస్తానమాట, కాలేజ్ లిస్ట్ అనేది. సో ఆ లిస్ట్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో గైస్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మనం మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితే తెలుసుకుందాం. సో బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇంకొక 3 to 4 డేస్లో రిలీజ్ అయితే అవ్వబోతుంది గైస్. సో ఇవాళ నుంచి మరొక 3 to 4 డేస్లో ఏ టైంకైనా సరే మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే అయింది. సో మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినమ్మంటే మీకు తెలియాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఫాస్ట్గా పీడిఎఫ్ అనేది పెడతాను. సో అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయిందా లేదా అనేసి, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మెరిట్ లిస్ట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే టాప్ కాలేజ్ లిస్ట్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో టాప్ కాలేజ్ లిస్ట్ అలాగే మీ కట్ ఆఫ్కి మ్యాచ్ అయ్యే కాలేజెస్ సో లిస్ట్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. సో ఈ లింక్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. ఇకపోతే వెరిఫికేషన్ స్టేటస్ గురించి అయితే చాలామంది డౌట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా వివో 1 అప్రూవ్డ్ అండ్ వివో 2 అప్రూవ్డ్కి తేడా ఏంటో తెలుసుకుందాం. వివో 1 అప్రూవ్డ్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అండ్ గైస్. వివో 2 అప్రూవ్డ్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్ అండ్ గైస్. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కేవలం కొన్ని అప్లికేషన్స్కి మాత్రమే రీవెరిఫికేషన్ అయితే చేస్తారు గైస్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క క్యాండిడేట్కి రీవెరిఫికేషన్ అయితే చేయరు. సో అందరికీ వివో 2 అప్రూవ్డ్ అనేది రాదు. కొంతమందికి వివో 1 అప్రూవ్డ్ అంటే ఫస్ట్ వెరిఫికేషన్లోనే అప్లికేషన్ అనేది పూర్తిగా వెరిఫికేషన్ అయితే చేసి కన్ఫర్మేషన్ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ అయితే పంపిస్తారు. ఇంకొన్ని అప్లికేషన్స్కి 2 వెరిఫికేషన్స్ అయితే చేసి అప్పుడు 2 వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ అయితే పంపిస్తారు. సో పంపించిన తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుంటారు. ఎవరికైతే కన్ఫర్మేషన్ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ రాలేదో వాళ్ళు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఎందుకంటే కన్ఫర్మేషన్ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ చాలామందికి రావటం లేదు. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో మరి మీకు కన్ఫర్మేషన్ అయిందా లేదా అని ఎలా తెలియాలంటే మీరు ఆన్లైన్లో అయితే లాగిన్ అయిపోయి చెక్ చేసుకోండి. సో మన లాస్ట్ వీడియోస్ కనుక మీరు చూసుంటే లాగిన్ అనేది ఎలా చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి అప్లికేషన్ స్టేటస్ అనేది చేసాము మన ఛానల్లో. సో ఆ వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. నెక్స్ట్, ఎవరికైతే వెరిఫికేషన్ స్టేటస్లో వివో 1 రీఅప్లోడ్ లేదా వివో 2 రీఅప్లోడ్ అని కనిపించిందో వాళ్ళు వెంబటే ఏదైతే డాక్యుమెంట్ రీఅప్లోడ్ కోసం అయితే అడుగుతుందో సో ఆ డాక్యుమెంట్ మీరు త్వరగా రీఅప్లోడ్ అయితే చేయండి. సో ఏ మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని రెక్టిఫై అయితే చేసుకొని మళ్ళీ నెట్ షాప్కి వెళ్ళి రీఅప్లోడ్ అయితే చేయండి. మీరు ఫోన్లో రీఅప్లోడ్ అయితే చేయకండి. ఖచ్చితంగా నెట్ షాప్కి అయితే వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా స్కాన్ చేయించి రీఅప్లోడ్ అయితే చేయండి గైస్. చేసిన తర్వాత మీకు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేసి మీ అప్లికేషన్ కూడా కంప్లీట్గా వెరిఫికేషన్ చేసి మీరు ఏమనేది మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ అనేది ఇంకొక 3 to 4 డేస్లో రిలీజ్ అవ్వబోతుంది. సో ఇంతే గైస్ ఈ వీడియోకి.
సో ఈ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మన ఛానల్లో మాత్రమే ఇస్తాను. అలాగే కాలేజ్ లిస్ట్ ఇవన్నీ మన ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఇంకా ఏ ఛానల్లో కూడా మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. సో గైస్, మీకు కావాల్సిన లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. Hey there. Subscribe to my channel. And also press this bell icon.